అబ్బో ఇది ఎవరితో బాయ్ ఫ్రెండ్స్ హోల్సేల్ గా మెయింటైన్ చేస్తుంది. ఆహా అదిరింది. అవును అదిరింది. ఓహో సూపర్. అవును సూపర్. ఇప్పుడు ఏం చేద్దాం గురు? పట్టుకెళ్ళి చమలాలుగా అమ్మేద్దామా? నా లవర్ నమ్మేస్తావా? లవరా? లవర్ ఎవరు గురు? అదేరా నిన్న రాత్రి లేడీస్ హాస్టల్లో చూసిన నా ఐశ్వర్య రాయి. ఏంటా రాయ్ అంత బాగా నచ్చేసిందా నీకు? నచ్చటంలో అలా ఇలా కాదు, కిలోమీటర్ అంత నచ్చేసింది. అదిగో నా డ్రీమ్ గర్ల్ నా కోసం హాస్టల్ నుంచి లేచిపోయి వచ్చేస్తుంది. ఏంట్రా మంచి రొమాన్స్ లో ఉండగా డిస్టర్బ్ చేస్తావు? నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవడం బెటర్. ఇప్పుడే కదరా ప్రేమించాను, అప్పుడే మర్చిపోమంటావేంటి? నా మనసంతా ఆ అమ్మాయి పోస్టులతో నిండిపోయింది. అయితే ఓ పని చేయి, ఏంటి? ఓ బతుకున్న మేకను మింగే కడుపులో ఉన్న పోస్టులని ఆ మేక తినేద్ది. జోకా అనుకున్నాను. ఇదేంటో తెలుసా? ఆ పిల్ల రాసుకున్న డైరీ. లాకర్ నెంబర్లు ఏమైనా ఉన్నాయో రాత్రి నొక్కేశాను, కానీ ఇందులో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో రాసుకుంది. ఏం రాసింది? నాకు కాబోయే మొగుడు పెద్ద అందగాడై ఉండక్కర్లేదు. నా గురించి రాసింది, ఎప్పుడు చూసుంటది. కులం మతం ఏదైనా పర్వాలేదు. వెరీ గుడ్. అవేంటో మనకు తెలియదు కదా. అసలు పాయింట్ ఇక్కడ ఉంది. నాకు కాబోయే భర్త వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఉంటాం. ఎలా ఉంటావు? పొట్టగోతే కత్తుళ్ళు బ్లేడ్లు తప్ప అక్షరం ముక్కలేదు. హోరి నా ఎల్బోర్డ్. ఇప్పుడు నువ్వు పోలీసుని ఎలా గుర్తుపడతావు? కాకి డ్రెస్ వేసుకుంటే. మరి లాయర్ని? నల్ల కోట్ వేసుకుంటే. మరి డాక్టర్ని నర్సుల్ని? తెల్ల డ్రెస్ వేసుకుంటే. అలాగే వెల్ ఎడ్యుకేటెడ్ కూడా డ్రెస్ ఉంటుంది. ఏంట్రా అంతా చీరకట్టిన చెక్కిలని చూసినట్టు వింతగా నన్నే చూస్తున్నారు. ఇంత పెద్ద సిటీలో వెల్ ఎడ్యుకేటెడ్ ఎవడో లేడు. నువ్వు ఒక్కడే అన్నావు, అందుకే తెగ చూసేస్తున్నారు. అయితే గ్యారంటీకి మనం పడిపోద్ది అనమాట. ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? హాస్టల్కి. అక్కడే ఉంది, మొత్తం కొట్టుకొచ్చేసాం కదా. కొట్టుకొచ్చి తిరిగి ఇచ్చేయడానికి. తిరిగి ఇచ్చేస్తావా? ఇది అన్యాయం. నా ప్రేమకు న్యాయం జరగాలంటే ఇదే న్యాయం. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మాట్లాడుకోవడం ఆఫ్ చేసి ఎవరెవరు ఏమేమి వస్తువులు పైన చెప్పండి, నోట్ చేసి పోలీస్ రిపోర్ట్ ఇస్తా. 2 గాజులు 2 దిద్దులు పోయాయి మేడం. 2 గాజులు పోయాయి మేడం. నాది వాచ్ పోయింది మేడం. నా పర్సు కూడా పోయింది మేడం. నిన్న నెల జీతం తీసుకున్నాను. షడప్ రాస్కెల్. ఒక నైట్ వాచ్మెన్ గా పనిచేస్తూ దొంగలు పడకుండా కాపాడాల్సింది పోయి సిగ్గు లేకుండా పర్సు పోయిందని చెప్తావా? ఇదిగో నీ పర్సు. బాబు ఎవరు నువ్వు? వెల్ ఎడ్యుకేటెడ్ అండి. అవును, ఈ పర్సు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దొంగతనం చేస్తే వచ్చింది. కరెక్ట్. రాత్రి మీద దొంగతనం చేయడానికి వచ్చారు ఇక్కడికి. మేము దొంగతనానికి రావటం ఏంటో పిచ్చనా వాచ్మెన్. ఈ హాస్టల్ పడ్డ దొంగలు రాత్రి మా ఇంటికి వచ్చి దొంగతనం చేయబోతుంటే వాళ్ళని పట్టుకుని 4 పీకి వాళ్ళు ఇక్కడ కొట్టుకొచ్చినండి. మేము పట్టుకొచ్చాం. ఏవి ఎక్కడున్నారు? నొక్కేసుకోకండి, ఎవరైనా తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. దేనికండి? చాలా మంది పూర్ స్టూడెంట్స్ ఉన్నారు, సామాన్లు పోయాయని చాలా ఫీల్ అయ్యారు. అవును, ఈ డ్రెస్ ఏంటి? వెల్ ఎడ్యుకేటెడ్ కదా. ఓ, కాన్వకేషన్ నుంచి వస్తున్నారా? అవునండి. మీరు చాలా గ్రేట్ అండి. దేనికండి? కాన్వకేషన్ అవగానే డ్రెస్ తీసి అవతల పారేస్తారు, కానీ మీరు ఆ డ్రెస్ ని గౌరవించి అలాగే వచ్చేసారు. నేను ఎప్పుడు అంతేనండి. అవును, నువ్వు రాత్రి సెకండ్ షో సినిమా చూసి వస్తూ నేను టైం అడిగాం. నాకు వాచ్ ఎక్కడిది? అదేగా చెప్పావు. మీది ఏ యూనివర్సిటీ అండి? అది నేను గోవిందా. ఎస్వి యూనివర్సిటీయా? భలే చెప్పారు. ఇదిగోండి మీ టేప్ రికార్డు. థ్యాంక్స్ అండి. మీ బ్యాగ్. వార్డెన్ గారు మీ పచ్చడే, మీ బ్యాగ్ తీసుకోండి. అవును, ఇవి నా సామాన్లు, ఇవి అమ్మాయి సామాన్లు అని మీకు ఎలా తెలుసు? మాకెందుకు తెలీదు, రాత్రి దొంగలు పెట్టుకొట్టినప్పుడు ఎవరెవరి దగ్గర ఏమేమి కొట్టారు వివరంగా చెప్పారులేండి. అలాగే. ఐ సీ. యు సీ. థ్యాంక్స్ అండి. దేనికండి? మా వాడిని వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ లో చూశారు కదండి. అవును, రాత్రి మీరిద్దరు నాకు 500 ఇచ్చి 101వ నెంబర్ రూమ్ లోకి ఒకడు, 109వ నెంబర్ రూమ్ లోకి ఒకడు వెళ్ళారు కదా. అంటే అబ్బాయిల దగ్గర డబ్బులు తీసుకుని అమ్మాయిల రూమ్ లో పంపిస్తావా? నువ్వు ఆగు బాబు, వీడి సంగతి నేను చూస్తాను. అది కాదు మేడం, వీళ్ళే రాత్రి మన ఆశకు దొంగతనానికి వచ్చి ఎంతో శ్రమపడి నిజాయితీగా మన సామాన్లు మనకు తీసుకొచ్చేస్తే వీళ్ళు దొంగలంటావా? న్యాయానికి రోజులు లేవు మేడం. సారీ బాబు, ఇక మీరు వెళ్ళండి. ఉంటానండి. నేను కూడా ఉంటానండి. See you. ఏంటి అందరూ ఫ్రెష్ గా తలలు దూకుంటూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఈ రోజు కొత్త పియ్యే వస్తుంది గురు. ఓహో అదా కదా. చూడండి,
ఆ వచ్చే ఆవిడ మన బాసుకు కాబోయే భార్య. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా మీ పనులు మీరు చేసుకోండి, లేదంటే ఊడతాయి ఉద్యోగాలు. అదిగో వచ్చేసింది. వెనకాలనే ఇవిగో తీసుకో. వెళ్ళండి, వెళ్ళి సీట్లో కూర్చోండి. Come, 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 come. మీలో బాస్ ఎవరండి? మేము అంత చండాలంగా కనిపిస్తున్నావా? ఆయన లోపల ఉన్నాడు. అన్నట్టు మీరు వచ్చిన పిఏ పోస్ట్ కోసమేనా? అవునండి. రండి 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 రండి. రేయ్, మీరంతా ఎక్కడరా? పాదయాత్రకా? పడే. ఈవిడి కన్యాకుమారి కాదు, కళ్యాణ తాంబూలమే. ఆగు. పెళ్ళైన వాళ్ళకి ఇక్కడ పిఏ ఉద్యోగం లేదు. ఇంతకీ నువ్వెవరు? బయట కారు చూసావా? చూసా. దాని డ్రైవర్ని. కారులో గుడ్డుందా? ఉంది. వెళ్ళి తుడుచుకో. ఏమిటి వింత? ఎందుకీ పులకింత? మే ఐ కమిన్ సార్? కమిన్ 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 కమిన్. ఇదిగా పెళ్ళైన వాళ్ళకి పిఏ పోస్ట్ ఎవరంటే వెనకుండా లోపలికి వచ్చేస్తావే. మిస్టర్ తోక ఆంజనేయులు, ప్లీజ్ గెట్ అవుట్. అది కాదు, ఈ అమ్మాయికి పెళ్ళి. నోరు మూసుకుని పో. కారు ఎక్కుతావు కదా, అప్పుడు చెప్పు. ఆ, మీ పేరు? ప్రభావతి అండి. ఓఎస్ఎస్ ప్రభావతి. మీ ఆయన ఏం చేస్తుంటారు? ఆర్మీలో చీఫ్ గా పనిచేస్తుంటారు. మరి మీకెందుకు ఈ చీప్ ఉద్యోగాలు? సంవత్సరంలో 4 రోజులే వస్తారు. మిగిలిన టైంలో నాకు బోరు కొడుతోంది. ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఇలా. గుడ్, మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఒంటరితనం చాలా బాధాకరమైంది, అది నాకు అనుభవమే. అంటే మీకు భార్య లేదు. పెళ్లి కాలేదా? అంటే ఓకే ప్రభావతి గారు, మీరు రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. దూద్ మీన్స్ మిల్క్. సూరజ్, బయట టూలెట్ బోర్డు ఏంటి నాన్న? సెల్లార్ రూమ్ ఖాళీగా ఉంది కదమ్మా, ఇందాక ఓనర్ అద్దెట్టుకు వెళ్ళడానికి వచ్చి ఆ బోర్డు ఎట్టెళ్ళాడు. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఉద్యోగం దొరికింది నాన్న. వెరీ గుడ్. 10,000 జీతం. పోనీలే, నన్ను నా పిల్లల్ని పోషించడానికి నీకో దారి దొరికింది. అక్క అలా మాట్లాడద్దా నాన్న? ఇదేమిటే? నువ్వు తీసేసిన మంగళసూత్రం ఆఫీస్కి వెళ్తూ వేసుకెళ్లాను. ఎందుకు? పెళ్లి కాలేదని తెలిస్తే బాస్ నుంచి బాయ్ దాకా అందరూ ట్రై చేసేవాళ్లే. ఇదేసుకెళ్లి పెళ్ళయిందని బిల్డప్ ఇచ్చాను, అంతా నమ్మేశారు. ఏంట్రా ప్రకృతిని చూస్తున్నావా? అసలు ఈ డైరీ ఎవడ కనిపెట్టాడు? కనిపెడితే కనిపెట్టాడు. ఆ పిల్ల ఎందుకు కొనిపెట్టింది? కొనిపెడితే కొనిపెట్టింది. ఇందులో నీ తలరాత ఎందుకు రాసి పెట్టింది? ఏమైందిరా? ఇప్పుడే ఈ డైరీలో 2వ పేజీ చదివాను. ఏ రాసింది? తన కాబోయే భర్త 5-6 భాషలు అనర్గళంగా మాట్లాడాలట. 5-6 భాషలే? అవును బాసు. పాపం నీకు తెలుగే సరిగ్గా రాదు, 5-6 లాంగ్వేజ్లు ఎలా మాట్లాడతావు? హలో, ఏ? మనలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందనే 30 రోజుల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ పుస్తకాలు రాసి పెట్టింది. అవి ఎక్కడ దొరికితే తెలుసుకుని అర్జెంటుగా కొట్టుకొచ్చే. टाइम क्या हुआ भाई साहब? 11 बजे. హలో हाँ, సార్. शुक्रिया. हाय, how are you? ఫైన్. ఏంటి ఇలా వచ్చారు? వెల్ ఎడ్యుకేటెడ్ కదండి. కొరియా భాషలో కొత్తగా పోయిటరీ బుక్స్ వస్తే కొందామని వచ్చాను. ఆ, ఎన్న తమ్మి నల్ల ఇరికియా எப்படி இருக்கீங்க கருணாநிதி? எப்போ வந்தீங்க சென்னையிலிருந்து? నేతిదా ఎన్న అన్ని చెన్నై వరదలియా? చెన్నై వరదల కంటే ఆంధ్ర వరదలు దా ఎక్కువ. ఆమా జయలలితమ్మ సౌఖ్యమా? ఇక్కడ దాకానే చదివా. సరే సరే సరే, నా పోయిట్ వారా? పోయిట్ వాంగ. నా వారే అమ్మా. మీకు తమిళ్ వచ్చా? విపరీతంగా వచ్చండి. కావాలంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరుచుని కూడా మాట్లాడేస్తాను, రండి. మీరు షాపింగ్ రెగ్యులర్ గా వస్తారా? లేదండి, సాటర్డే సండేస్ లో ఎప్పుడన్నా ఇలా వస్తుంది. ಹಲೋ ಪರಶುರಾಮ್, ಚೆನ್ನಾಗಿದ್ರಾ? హలో బంగారప్ప, నిన్ను ಚೆನ್ನಾಗಿದ್ರಾ? ಬಹಳ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ಯಾವಾಗ ಬಂದಿದ್ರಿ? ಆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅಲ್ಲಮೆಟ್ಟಿ ಕಾವೇರಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಮಾತಾಡಕ್ ಬಂದಿದ್ದೀನಿ. ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡು. ಓಕೆ ಓಕೆ, ಹೋಗಿ ಬರ್ತೀನಿ. ನೀ ಏತಾ? ఓ సారీ, వైఫా? ఏం లేదండి, నా గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతున్నాడు. బైది బై, మీరు కన్నడ వాళ్ళా? పక్కా తెలుగుండి. కన్నడం అంత బాగా మాట్లాడుతున్నారు. ఒకసారి ట్రైన్ లో బాంబే వెళ్తూ బెంగళూరు స్టేషన్ లో 10 నిమిషాలు ఆగా. ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ విని ఏదో నేర్చుకున్నా. 10 నిమిషాల్లో కన్నడ భాష నేర్చుకున్నారా? అంటే 100% కాదులేండి, ఏదో 99%. యు ఆర్ సో గ్రేట్. థ్యాంక్ యూ. బైది బై, మీకు ఇంకేం భాషలు వచ్చు? నెక్స్ట్ మలయాళం అనుకుంటా అండి. అనుకుంటా ఏంటండి? అంటే మలయాళం కూడా వచ్చాను పోయి హలో మలయాళం అలా అనేసాను అన్నమాట. ఎంత గురువాయూరప్పనే నీంద దర్శనం ఎంత భాగ్యం. ఎంత కుట్టి చేతన్నాయర్ ఇత్తన్నాళ్ళు ఎవడ పోయి సకీల పడు డబ్బింగ్ కా కొట్టాయం పోయి. ఓహో, చిచి, షకీల సినిమాలు ఏంటి? కాస్త మంచి సినిమాలు డబ్బింగ్ చేయండి. మీకు మలయాళం వచ్చా? అయ్యో, ఏదో షకీలా డబ్బింగ్ ఆహా. అంటే సార్. మేడం ఎంత సొల్లు. ఒక సట్టాయం వీధిలో మేకల కొట్టాయం. ఓ షకీలా కుట్టి నీ పోయికో. మళ్ళీ రావద్దా? మళ్ళీ రావద్దంటే మలయాళం వెళ్ళొస్తానని. పోయికో పోయికో, Thank you, రావద్దు thank you. రావద్దు.
ఈ మలయాళం ఎలా నేర్చుకున్నారు? మాల వేసుకుని అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్తుంటే ఓ మలయాళ భక్తుడు తగిలాడు. వాడికి మన తెలుగు నేర్పించి నేను మలయాళం నేర్చుకున్నా. అసలు మీకు ఎన్ని భాషలు వచ్చు? ఎన్నండి 10-12 వచ్చు. మిమ్మల్ని చూస్తుంటే ఒక 100 నోటుని చూస్తున్నట్టుందండి. అదేంటి? ఇండియాలో ఉన్న భాషలన్నీ దాని మీదే ఉంటాయి కదండి. ఓ ఐ సీ. ఎనీవే, మీతో పరిచయం కావటం నిజంగా నా అదృష్టం. See you. తీసుకో బాస్. ఏంట్రా నా లవ్ సక్సెస్ అయిందని పార్టీ ఎత్తనావా? నేను చెప్పే షాకింగ్ న్యూస్ విని తట్టుకుంటావని. ఏంట్రా అది? ఆ రాయి నీకు దక్కదు. ఏ అన్ని భాషలు బాగానే మేనేజ్ చేసాంగా. ఆ డైరీ చివరి పేజీలో ఇంకొక మ్యాటర్ ఉంది. ఏంటిది? ఆ పిల్ల అంకుశు సినిమా ఇప్పటికి 100 సార్లు చూసిందట. ఇంకా చూస్తూనే ఉందట. ఏ పాప అర్థం కావట్లేదా? పిచ్చ పిచ్చగా నచ్చి తన కాబోయే మొగుడు అంకుశం సినిమాలో రాజశేఖర్లా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలట. దొంగ, మంచి దొంగ, జేబు దొంగ, అడవి దొంగ, దొంగ మొగుడు, దొంగ రాముడు ఇలాంటి మంచి సినిమాలు ఉండగా ఆ అంకుశ సినిమా ఎందుకు చూసి వచ్చిందిరా? మన సినిమాలు చూసే పిల్ల మనకు తప్పకుండా దొరుకుతుంది బాస్. దాన్ని మర్చిపో. ఇంపాసిబుల్. నా డ్రీమ్ గర్ల్ కోరుకున్నట్టుగానే నేను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవుతా. ఎలా బాబు? మన ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఒక గంట వాడు జీపు యూనిఫామ్ పట్టరా. నాకేంటంటాడు? ఓ టేప్ రికార్డర్, ఓ టీవీతో లాక్ కొట్టు. ఎందుకు కొట్టారు సార్? రివాల్వర్ తో కాల్చి పారేలేదు, అందుకు సంతోషించు. తొక్క ఎక్కడ వేసావరా? నేనేమన్నా రోడ్డు మీద పారేసాను? డస్ట్బిన్ లోనే కదా సార్ వేసాను. అదేరా దేవుడు అరటి పండు తొక్కెందుకు పెట్టాడు? పారేయడానికి కాదు, పండు నువ్వు తిని తొక్కని తోకున్న మేకకి పెట్టమని. అటు చూడు. నువ్వు వెనక్కి చూడక, అమ్మాయి మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. చూడరా అదెంత దీనంగా చూస్తుందో చూడు. తప్పు అయిపోయింది సార్. ఇంకెప్పుడు తొక్క డస్ట్బిన్ లో వేయండి సార్. ఎందుకు సార్ కొట్టారు? తొక్క ఎక్కడ వేసావరా? మ్యాక్ వేసానండి. మేకేది? ఏది? నీ తొక్కలో తొక్క మీద ఇంట్రెస్ట్ లేక పారిపోయింది. ఇప్పుడు ఆ తొక్కనెవడో తొక్కుతాడు, కాలు జారి పెడతాడు, తల పగిలిసేస్తాడు. అప్పుడు ఆ ఎంటైర్ ఫ్యామిలీ నువ్వు పోషిస్తావా? ఈ తొక్కలో అరటిపండు కోసం వాడు ఎంటైర్ ఫ్యామిలీ నేను ఎందుకు పోషించాలండి? నా జీవితంలో మళ్ళీ అరటిపండు తింటే మీ బూట్ కాల్చి కొట్టండి. హలో సార్. హలో మీరా? మిమ్మల్ని మేము అసలు చూడలేదు. మీరు ఎస్ఐ ఎప్పుడయ్యారు? డైరీ చూశాక. డైరీ ఏంటి? అదే పోలీస్ డైరీ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యేసాను. మరే గ్రేట్. నాకు కూడా పోలీసులు అంటే చాలా ఇష్టం. నాకు తెలుసు. నాకు తెలుసు. మీకెలా తెలుసు? మీరు చెప్పారుగా. ఇంతకీ మీరు ఏ స్టేషన్? ఏ స్టేషన్ ఏంటండి? సికింద్రాబాద్ టు హైదరాబాద్ స్టేషన్లన్నీ మాయా. ఆహా, మీరు ఉద్యోగం చేసేది ఏ స్టేషన్ లో? పంజగుట్ట. థ్యాంక్ గాడ్. అయితే మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. మా వార్డెన్ని కొందరు స్టూడెంట్స్ ని మీ వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళకి బెయిల్ ఇద్దామని స్టేషన్ కి వస్తున్నా. ఈ మాత్రం దాన్ని మీరు ఎందుకండి? మీరు వెళ్ళండి, మళ్ళీ నేను రిలీజ్ చేస్తాను. నేను వస్తానండి. అలాగా? ఏంటి ఆలోచిస్తున్నారు? అది పొద్దున్నే టిఫిన్ చేయలేదండి. అరటిపళ్ళు ఉన్నాయి, తినండి. అట్టుపల్ల మేకలు లేవు కదండి. దారిలో హోటల్కి వెళ్దాం. సరే మీరు జీప్లో కూర్చోండి. ఓకే. ఏం చేద్దాంరా? ఓ అరగంట ఆగి తీసుకురా, నేను వెళ్ళి ఎస్ఐ గారిని మేనేజ్ చేస్తాను. వెళ్ళు. సార్ ఎస్ఐ గారు. ఏటంత కంగారుకి వచ్చావు? జీపుని తీసుకెళ్ళి లారీ గుద్దించావా ఏటి? ఆహా, మీ జీప్ సేఫ్ అండి. మీరు చిన్న హెల్ప్ చేయాలి. ఏటది? మీ స్టేషన్ ఒక గంట రెంట్కి ఇస్తే. స్టేషన్ గంటకి రెంట్కి ఇవ్వాలా? నాకేటి? 10,000 ఇస్తే స్టేషన్ రాసి ఇచ్చేస్తాను. వెరీ గుడ్. మీ సిన్సియారిటీ చూస్తుంటే భారతీయుల్లో కమలాసులు గుర్తుకొస్తున్నాయి. పనిలో పని. ఇప్పుడు మా గురువు గారు ఇక్కడికి వచ్చి ఎస్ఐగా బిల్డప్ ఇస్తారు. మీరు ఆయన ముందు సాల్యూట్లు అయ్యి కొడుతూ అసిస్టెంట్ గా నటించాలి. దానికేటి? సాల్యూట్ గా 100 కొడతాను. అయితే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం 800. లాస్ట్ లో టోటల్ గా కౌంట్ చేసి చెప్పండి, మొత్తం ఒకేసారి పడేస్తాను. అయితే ఓకే. మీరంటే మీ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ అండి. స్ట్రిక్ట్ ఆఫీసర్ కదా, టెర్రర్. ఏ కానిస్టేబుల్స్? ఎస్ సార్. ఎస్ సార్. 11. 11 ఏంటి? అదే ఎస్ఐ గారు టైం అడిగారు అనుకుని 11 అని చెప్తున్నారు. నా పర్మిషన్ లేకుండా మేఘ్న గారు వార్డెన్ ఎందుకు అరెస్ట్ చేశారు? ఆటోలో 4 అమ్మాయిలు వేసుకొని మొబైల్ వ్యభిచారం రన్ చేస్తాను సార్. లేదండి, వీళ్ళంతా నా స్టూడెంట్స్. ఆటోలో సినిమాకి వెళ్తుంటే అనుమానించి అరెస్ట్ చేసేశారు. రాస్కల్స్. దీనికి ఎక్స్ట్రా. షట్ అప్. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే మేము సస్పెండ్ చేసి పడేస్తాను. ఆవిడ సారీ చెప్పి రిలీజ్ చేయండి. నాకేటి? మాకేటి? మీరు ఆవిడ రిలీజ్ చేస్తే మీకు అదే 10,000. అయితే ఓకే. మాకు ఓకే. మా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదు కదండి? ఏదన్నా చేస్తారనుకుని బొళ్ళంతా ఆశపడ్డాను. నిన్న చచ్చా, మేము ఆ టైప్ కాదు. ఆహా, భయపడ్డాను. మేము అంతకన్నా ఎక్కువ భయపడ్డాం. నిజం చెప్పండి, మీరు మమ్మల్ని దొంగలు అనుకుంటున్నారు కదా? అంటే
ఆ ఫోటోలు అక్కడ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఫినిష్ తో కూడా తీయచ్చు కదా. షడప్. అందుకే దొంగల్లో దొంగల్లా కలిసిపోయి వాళ్ళ సీక్రెట్స్ అని తెలుసుకుని వాళ్ళని పట్టుకోవాలనే ఈ వాంటెడ్ బోర్డులో మా ఫోటోలు అంటించుకున్నాం. ఇక్కడే కదండి, రైల్వే స్టేషన్ లోను, బస్ స్టాండ్ లోను, టాయిలెట్స్ దగ్గర కూడా వాంటెడ్ బోర్డులు మా ఫోటోలు ఉంటాయండి. మీరు చాలా తెలివైన వాళ్ళు.